నావికా దళం మా అద్భుతాలు చేస్తోంది. సాధారణంగా ఇంతకుముందు కూడా చెప్పా, నేవీకి యుద్ధాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే మనకి ఎంతసేపటికి నిఘా మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. బట్ ఆర్మీకి వచ్చేటికి చాలా యుద్ధాలు ఉంటాయి, ఎయిర్ ఫోర్స్కి కూడా వచ్చినాయి ఆ మధ్యన. అంటే ఎయిర్ ఫోర్స్కి కూడా తక్కువే, ఆర్మీనే ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది సరిహద్దు ప్రాంతాలు తీవ్రవాదులు వస్తున్నప్పుడు వాళ్ళతో అటాక్స్ ఇట్లాంటి వాటి వలన, అలాగే జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల. నేవీకి వచ్చేటప్పటికి నిఘా మాత్రమే ఉంటుంది, అది ఒక రొటీన్గా పనిచేయబోతుంది. బట్ ఇప్పుడు తీసుకెళ్లి హౌతీ తీవ్రవాదులు సముద్రపు దొంగల నుంచి వాణిజ్య నౌకలు రక్షించే పనిలో దిగేటప్పటికి వరుసబెట్టి పనులు బోలెడంత మందిని రక్షిస్తోంది. తాజాగా భారత నౌకాదళం సోమాలియా తీరానికి సమీపంలో సముద్రపు దొంగల ఆట కట్టించింది. వాళ్ళ చెర నుంచి 11 మంది ఇరాన్ నావికులతో పాటు పాకిస్తాన్కి చెందిన 8 మందిని రక్షించింది. భారత నౌకాదళ అధికారపతి వివేక్ మద్వాల్ ఎక్స్ వేదికగా విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ జెండాతో వెళ్తున్న ఎఫ్పి ఒమరిల్ చేపల పడవని 7 సోమాలియా సముద్ర దొంగలు చుట్టుముట్టట్టు భారత నౌకాదళానికి సమాచారం అందింది. వెంటనే అధికారులు ఐఎన్ఎస్ శారదాను రంగంలోకి దించారు. శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకున్న యుద్ధ నౌక బందీలను రక్షించింది.